వెల్కమ్ టు ఫైడే మీడియా. కేఏ పాల్ అంటే ఈ కేఏ పాల్ అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన పేరే. గత కొంతకాలం నుంచి ఈయన్ని కమెడియన్గా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో ఈయన మాట్లాడిన ఇంటర్వ్యూలు కానీ ఈయన మీద ట్రోలింగ్స్ కానీ విపరీతంగా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈయన అందరూ కూడా ఈయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఈయన్ని కమెడియన్గా చూడటం అయితే మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆయన చేసిన ఒక పని వల్ల ఏమైందంటే ఆయన కమెడియన్ కాదు, నేను హీరోని అని చెప్పి ఆయన చెప్పదలుచుకున్నాడు సమాజానికి, అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకి. ఆయన చేసిన పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, దీనికి సంబంధించి పార్లమెంట్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఈ హామీని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈయన ఒక పిల్లు దాఖలు చేయడం అయితే జరిగింది. ఈ పిల్లు విచారణ నిమిత్తం ఏంటంటే కేఏ పాల్ ఆయనే సొంతగా వాదనలు వినిపించారు. ఈయన దాఖలు చేసిన పిల్లు జస్టిస్ జి నరేందర్ తర్వాత ఎం కిరణ్మయి ధర్మాసనం ముందుకు రావడం జరిగింది. వాళ్ళు ఈ పిల్ని విచారించే సందర్భంలో ఒక ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే గతంలో ఇదే అంశం మీద చాలా పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ పిటిషన్లని ఈ పిటిషన్ని కలిపి సిజేఐ గారికి ముందుకు ఈ ఫైల్ని మూవ్ చేయమని చెప్పి, అంటే ఈ పిల్లుని మూవ్ చేయమని చెప్పి హైకోర్టు రిజిస్ట్రార్కి ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే గతంలో ఇదే అంశం మీద ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పిటిషన్లని ఈ కేఏ పాల్ దాఖలు చేసినటువంటి పిల్లుతో కలిపి ఎక్కడ విచారించాలి, ఏ బెంచ్లో విచారించాలనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిజేఐ గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి మనకి ఈ ఆర్డర్ ప్రకారం తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. గత కొంతకాలం నుంచి కేఏ పాల్ని చాలా కామెడీ పీస్ అయిపోయాడు అనమాట. ఈయన ఏం మాట్లాడినా కామెడీగా తీసుకోవడం, నవ్వటం, తర్వాత అసలు ప్రత్యేకంగా ఈయన మాట్లాడిన ఇంటర్వ్యూలని కట్ చేసి ట్రోలింగ్ చేయటం, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. కానీ ఈ రోజున హైకోర్టులో ఈయన దాఖలు చేసిన పిల్లికి వేరే లాయర్ని ఎవరిని పెట్టకుండా ఆయనే వాదించడం జరిగింది. అంటే ఇప్పుడు హైకోర్టు స్థాయిలో ఆయనే సొంతగా ఒక పిల్లు దాఖలు చేసి ఆయనే వాదించాడంటే ఆయన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటే ఆ పని చేయగలుగుతారు. జనరల్గా ఏంటంటే మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, లాయర్ వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా, అంటే కింద కోర్టుల్లో ప్రాక్టీస్ చేసే లాయర్లు కూడా హైకోర్టులో కేసు అనేపాటికి వాళ్ళకి సంబంధించి పర్సనల్గా ఏదన్నా కేసు వచ్చినా కూడా హైకోర్టులో ప్రాక్టీస్ చేసే లాయర్ని పెట్టుకోవడం అనేది పరిపాటి. అంటే కింద జిల్లా స్థాయి వరకు పనిచేసే లాయర్లు కూడా, ప్రాక్టీస్ చేసే లాయర్లు కూడా వాళ్ళకి సంబంధించి ఏదైనా పర్సనల్గా కేసు ఏదైనా హైకోర్టుకి వస్తే వాళ్ళు కూడా హైకోర్టులో లాయర్ని నియమించుకుంటారు. ఎందుకంటే హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కానీ అవన్నీ కానీ దాని లెవెల్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టులో ప్రాక్టీస్ చేసే లాయర్ని ఎంచుకుంటారు ఎక్కువ శాతం మంది. కానీ ఈయన ఎంత నాలెడ్జ్ లేకపోతే ఈయన హైకోర్టులో ఈయనే పిల్లు దాఖలు చేసుకుని దానికి సంబంధించిన వాదనలు కూడా ఈయనే వినిపించాడంటే ఖచ్చితంగా కేఏ పాల్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన కమెడియన్ కాదు, ఖచ్చితంగా ఆయన హీరో మెటీరియల్లే. ఆయన బెంచ్ ముందు ఏం వాదనలు వినిపించాడనేది కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ఆయన మాట్లాడింది సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. అంటే గత పార్లమెంట్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సిందే, అమలు చేసే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు బెంచ్లో ఉన్నటువంటి జస్టిస్లను కోరడం జరిగింది. అంటే ఈయన ఖచ్చితంగా ఒకటి కోట్ చేశాడు బెంచ్ ముందు. గత ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా కోరారు, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక హోదా కోరుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అందరూ ప్రత్యేక హోదా కోరుతున్నప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా రావట్లేదు, అంటే ప్రజల్ని మాత్రం తప్పుదోవ పట్టించడానికి ఎవరికి వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అనే ఉద్దేశంతో ఆయన బెంచ్ ముందు వాదనలు వినిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం కేఏ పాల్ని కమెడియన్ కాదు, ఈయన ఖచ్చితంగా హీరో అని ఒప్పుకుని తీరాలి. గతంలో ఈయనకి చాలా చరిత్ర ఉంది. ప్రపంచ దేశాలు తిరిగాడు, తర్వాత ఈయనకు సొంతగా ఒక బోయింగ్ విమానం ఉంది, వివిధ దేశాల అధ్యక్షులతో అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా వీళ్ళు కలవగలిగేంత పలుకుబడి ఉంది ఈయనకి. ఇట్లా రకరకాలుగా ఈయన గురించి మనం గతంలో చరిత్రలో చూసాం. తర్వాత కాలంలో ఏంటంటే కొంత ఈయన ప్రవర్తన వల్ల, లేకపోతే వచ్చి మన తెలుగు రాజకీయాల్లోకి వచ్చి, మన తెలుగు స్టేట్స్లోకి వచ్చి ఈ రాజకీయాల్లో పాల్గొంటాను, నేను పోటీలు చేస్తానంటాం, పార్టీ పెట్టడం, ఇవన్నీ ఏంటంటే ఒక కామెడీ పీస్గా తయారు చేసినాయి ఈయన్ని. ప్రతి వాళ్ళు కూడా ఈయన కామెడీగా మాట్లాడటం, ఈయన మీద ట్రోల్స్ చేయటం, జోకులు వేయటం, ఇదో పెద్ద పరిపాటిగా మారిపోయింది. అంటే రాజకీయాల్లో ఎవరినన్నా జోకర్గా గనక పోల్చాలనుకుంటే కేఏ పాల్తో పోల్చడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. కానీ కేఏ పాల్ నిజంగా సమాజం కోసం ఆయన ఖచ్చితంగా ఆలోచించే వ్యక్తే. ఆయన కమెడియన్ కాదు. అంటే ఈ కమెడియన్ కాదని ఈ వీడియోలో ఇప్పుడు నేను 4-5 సార్లు ఎందుకు ప్రస్తావించానంటే అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రజల ముందుకు వచ్చి మాత్రం ప్రెస్ మీట్లలో ప్రత్యేక హోదా కావాలంటమే కానీ
దాని గురించి వీళ్ళు ఫైట్ చేసింది లేదు, దాని గురించి వీళ్ళు కేంద్రం మీద ఒత్తిడి చేసింది లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వానికంటే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా వీళ్ళు భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఫైట్ చేయడానికి అవకాశం లేదు. వాళ్ళతో ఏదైనా చర్చించి దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటట్లుగా వాళ్ళ మీద అంటే ఇన్సైడ్ ది రూమ్ లాగా అంటే 4 గోడల మధ్య వీళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ఏదన్నా అవకాశం ఉంటే ప్రత్యేక హోదా తెచ్చుకోవాలి, కానీ వీళ్ళు ఫైట్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి, ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళకి వాళ్ళ మీద యుద్ధం చేసే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకుని వాళ్ళు నిదానంగా దాన్ని ఆ ఉద్యమాన్ని కనుక బిల్డ్ చేసుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో వాళ్ళ పార్టీకి మంచి జరుగుద్ది, వాళ్ళ పార్టీ మళ్ళీ రివైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీద కూడా విపరీతమైన సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ ఉండడం చేత ఈయన ఇప్పుడు ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ స్టెప్ తీసుకున్నా కూడా వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ యాక్టివేట్ అవుతారు, ఖచ్చితంగా యాక్టివేట్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఆయన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి కేఏ పాల్ని ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా కనీసం ఆయన్ని ఈసారి ఎన్నికల్లో అయినా ఏదో ఒక ఎన్నికల సందర్భంలో ప్రజల ముందుకు వచ్చి ఆయన ఓటు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఓటు వేసి ఆయన ఏదో ఒక స్థాయిలో, అదే ఎమ్మెల్యేనా లేదా ఎంపీనా అని కాదు, ఇక్కడ ఏదో ఒక స్థాయిలో ప్రజలు ఆయనకి మద్దతు తెలియజేయాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా.